దేశాల నుంచి ఒత్తిడి వస్తున్న గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. హమాస్ అంతమే లక్ష్యంగా ఐడిఎఫ్ భీకరంగా దాడులు చేస్తుంది. ఇప్పటికే గాజా నగరాన్ని సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు శరణార్థుల శిబిరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది. హ్యుమానిటేరియన్ జోన్ గా గుర్తించిన ప్రాంతాలపై వైమానిక దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంది. గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోని మ్యూజిక్ కన్సర్టుపై దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ వాసులు, విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని గాజాకు బందీలుగా తీసుకువెళ్లారు. దీంతో అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం లేదు. హమాస్ను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. భవిష్యత్తులో గాజా ఇజ్రాయెల్కు ముప్పుగా ఉండకూడదని భావిస్తున్న నెతన్యాహు హమాస్ను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. అందులో భాగంగానే ఐడిఎఫ్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 141 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అంతేకాదు ఈ దాడుల్లో దాదాపు 400 మంది గాయపడ్డారని హమాస్ తెలిపింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సమీపంలో హ్యుమానిటేరియన్ ఏరియాగా గుర్తించిన అల్ మవాసి ప్రాంతంలో దాడి జరిగింది. అయితే హమాస్ సైనిక విభాగం చీఫ్ మొహమ్మద్ డేఫ్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్లు మాత్రమే ఉన్నారని, సామాన్య పౌరులెవరూ లేరని ఐడిఎఫ్ అధికారి తెలిపారు. ఖాన్ యూనిస్ ప్రాంత హమాస్ కమాండర్ రఫా సలామా కూడా ఈ దాడిలో లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతోనే దాడి చేశామన్నారు. ఇక అదే రోజు జరిగిన రెండో దాడిలో 17 మంది చనిపోయారని హమాస్ నేతృత్వంలోని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. పశ్చిమ గాజాలోని షతీ శరణార్థి శిబిరంలో ఉన్న ఓ ప్రార్థనా భవనంపై దాడి జరిగినట్లు హమాస్ తెలిపింది. హమాస్ సీనియర్ లీడర్లే లక్ష్యంగా దాడి చేశామన్న ఇజ్రాయెల్ వాదన అవాస్తవమని హమాస్ చెబుతోంది. హమాస్ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెప్పడం ఇది కొత్తేం కాదని, హమాస్ పేరు చెప్పి సామాన్య పౌరుల ప్రాణాలు తీస్తోందని మండిపడింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో చాలా మంది శరణార్థుల శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వాటిని మానవతా జోన్లుగా గుర్తించామని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది. దాడి జరిగిన ప్రదేశంలో భూకంపం వచ్చినట్లుగా అనిపించిందని అల్ మవాసిలోని శరణార్థి శిబిరంలో ఉంటున్న వారు తెలిపారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఆ ప్రాంతంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బాంబు దాడులతో అక్కడంతా భయానక వాతావరణం నెలకొంది. దాడిలో గాయపడ్డ క్షతగాత్రులను, మృతులను హాస్పిటల్స్ కు తరలించారు. అయితే తాము మాత్రం హమాస్ మిలిటెంట్ లీడర్ మొహమ్మద్ డేఫ్ అక్కడున్నారనే ఖచ్చితమైన సమాచారంతోనే దాడి చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. 2021లో మొహమ్మద్ డేఫ్ ఇజ్రాయెల్ కు ఓ హెచ్చరిక పంపారు. హమాస్ డిమాండ్లు నెరవేర్చకపోతే ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అప్పటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ కు మోస్ట్ వాంటెడ్ లీడర్ మొహమ్మద్ డేఫ్. గాజా మీద తీవ్రంగా దాడులు జరుగుతున్న తరుణంలో 7 ఏళ్ల తర్వాత మొహమ్మద్ డేఫ్ గొంతు తొలిసారిగా 2021లో వినిపించింది. 1980లలో హమాస్లో చేరిన డేఫ్ ఇజ్రాయెల్పై ద్వేషాన్ని నరనరానా నింపుకుని హమాస్ సైన్యంలో వేగంగా ఎదిగారు. 1996లో హమాస్ బాంబ్ మేకర్ అయిన అయ్యాష్ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఈ అయ్యాష్కు డేఫ్ అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడు. అయ్యాష్ చనిపోయిన తర్వాత కూడా మరిన్ని బాంబు దాడులను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దీని వెనుక డేఫ్ ఉన్నాడని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇక తన వ్యూహాత్మక ఎత్తుగడలతో హమాస్లో ఆయన వేగంగా అగ్రస్థాయికి చేరుకున్నారు. 2002లో హమాస్ మిలిటరీ వింగ్ నాయకుడిగా మారారు. కస్సాం అనే రాకెట్ను తయారు చేయడంలో డేఫ్ కీలక పాత్ర పోషించారు. ఈ మిసైల్ను హమాస్ అత్యంత విలువైన ఆయుధంగా భావించింది. ఇజ్రాయెల్ మిలిటరీ దాడుల నుంచి తప్పించుకోవడానికి డేఫ్ గాజాలోని సొరంగ మార్గాలలో ఉంటూ అక్కడి నుంచి తన సైన్యానికి ఆదేశాలిచ్చేవారు. 2000 సంవత్సరం నుంచి ఆయనపై అనేక మార్లు ఇజ్రాయెలీ దళాలు దాడికి ప్రయత్నించాయి. ఈ దాడులతో ఆయన కన్ను, ఎముక దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ వెల్లడించింది. అనేక మార్లు ఆయన ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకోవడంతో హమాస్ వర్గాల్లో డేఫ్ అంటే క్రేజ్ పెరిగింది. అందరూ ఆయనను క్యాట్ విత్ 9 లైఫ్స్ అని పిలుస్తారు. 2014లో జరిగిన దాడిలో అందరూ డేఫ్ చనిపోయారని భావించారు. అయితే కొన్ని రోజులకే డేఫ్ జీవించి ఉన్నారని, తిరిగి మిలిటరీ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారని హమాస్ ప్రకటించింది. అయితే ఇప్పుడు మాత్రం ఇజ్రాయెల్ ఖచ్చితమైన సమాచారంతోనే డేఫ్ ఉన్న ప్రాంతంపై దాడి చేసింది.